సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డబ్బు ఉంది, చదువు ఉంది, మంచి ఉద్యోగం కూడా ఉంది, సెటిల్ అయిపోయాను. కానీ మ్యారేజ్ జరగట్లేదు. ఎంత ప్రయత్నించినా, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు. ఏదో కారణం చేత క్యాన్సిల్ అయిపోతూ ఉంది. ఇది పేరెంట్స్కి బాధే, అబ్బాయికి కూడా బాధే. అన్నీ ఉన్నాయి, కానీ సంబంధాలు ఎక్కడ కూడా కుదరట్లేదు. ఎన్నో చూస్తున్నాం కుదరట్లేదు. సరే, ప్రతి మ్యారేజ్కి మనం కొన్ని సంబంధాలని చూస్తాం. ఎక్కడో ఒక చోట చూడగానే అయిపోద్ది, కానీ సాధారణంగా అయితే కొన్ని చూస్తాం. ఓ 10-12 చూస్తాం. అస్తమానం చూస్తున్నాం, అసలు మ్యారేజే జరగట్లేదు, కుదరట్లేదు. ఏజ్ అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఏజ్ పెరిగిపోతూ ఉంటే ఇంకా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, ఒక్కొక్క స్టెప్ దిగుతూ ఉంటారు. ఫస్ట్ ఏమో నాకు అది కావాలి, ఇది కావాలి, అమ్మాయి ఇలా ఉండాలి, ఫ్యామిలీ ఇలా ఉండాలి, ఫైనాన్షియల్ స్టేటస్ అలా ఉండాలి, అన్ని కోరికలు ఉంటాయి. అలా ఏజ్ పెరిగిపోతూ ఉంటే ఇంకా మనిషికి దిగి వస్తుంటాడు. సరే, ఉద్యోగం లేకపోయినా పర్లేదు, అమ్మాయికి చేసుకుంటాను, ఫ్యామిలీ ఎలా ఉన్నా పర్లేదు చేసుకుంటాను. ఇలా కొన్ని పారామీటర్స్ ఇంకా దిగిపోతూ ఉంటాం, ఎందుకంటే ఏజ్ పెరిగిపోతుంది. ఏజ్ పెరిగిపోతే కాస్త ఆ చామ్నెస్ కూడా పోతుంది. కాబట్టి ఇంకా మనిషి సాధారణంగా అలా ఒక స్టెప్ దిగుతూ ఉంటారు. ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అప్పుడు బయట సొసైటీలో కూడా అందరూ అనుకుంటూ ఉంటారు, ఇవన్నీ చూస్తాడు, అసలు మ్యారేజ్ జరగట్లేదు అబ్బాయిది. కొన్ని చోట్ల అయితే విసిగిపోతారు. నేను పెళ్లి చేసుకునే కేసెస్ కూడా ఉన్నాయి చాలా. చూసి విసిగిపోయానండి. కొన్ని తీరా అన్నీ దగ్గరకు వచ్చి కూడా క్యాన్సిల్ అయిపోయాయి. స్వెట్ అయిపోయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ అయిపోయాయి కొన్ని. ఇంకా విసిగిపోతారు, ఇంకా నేను చేసుకొని అలా ఉండిపోతాను అంతే. కొందరు అలా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్ళు. ఇంకేంటి, ఏజ్ 40 అయిపోయింది, 45 అయిపోయి, ఇప్పుడు ఇంకా పెళ్ళి ఏం చేసుకుంటాను, అందరు జనాలు నవ్వుతారు కదా ఇంకా. సో అలా ఉండిపోతారు. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో, ఎంత చూసినా మ్యారేజ్ జరగట్లేదు అబ్బాయిది, ఎన్నో చేస్తారు, పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, మంత్రాలు, తపాలు, జపాలు అన్నీ అయిపోతాయి, అయినా అవ్వదు. ఉంగరాలు పెట్టుకుంటారు, స్టోన్స్ అని అదని ఎన్ని చేస్తారు. ఎవరేది చెప్తే అది చేస్తారు పాపం. అలా నేను చాలామందిని చూశాను. అయినా పెళ్ళి అవ్వదు. విసిగిపోయి చేసి డబ్బులు పోతాయి, టైం పోతుంది. ముఖ్యంగా టైం పోతుంది. డబ్బులు పోతే మళ్ళీ వస్తాయిలే, కానీ టైం కదా, వయసు పైబడిపోతూ ఉంటుంది. 40కి రీచ్ అయిపోతారు, 45 ఇంకేం పెళ్ళి చేసుకుంటారు, అలా ఉండిపోతారు. లేదా విసిగిపోతారు కొందరు, ఇంకా నాకు పెళ్ళి వద్దులే, నాకు అవ్వదేమో, నా జాతకంలో పెళ్ళి లేదేమో. జాతకంలో ఉంది కానీ అవ్వదు కదా ఇక్కడ. అలా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంటుందో, అస్తమానం క్యాన్సిల్ అవుతుంది, కుదరట్లేదో, అప్పుడు మన నైరుతి ఎలా ఉంది, మన పశ్చిమ నైరుతి దోషపూరితమై ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మన తూర్పు ఈశాన్యంలో ఏమైనా దోషం ఉందా చూసుకోవాలి. తూర్పు ఈశాన్యం, పశ్చిమ నైరుతి సరి చేసుకుంటే టక్కున పెళ్ళిళ్ళు అయిపోతాయి. అప్పటి వరకు అసలు కుదరని కూడా ఈ దోషాన్ని సవరించుకోగానే కుదురుతుంది, పెళ్ళి అయిపోతుంది, చక్కగా హాయిగా ఉంటారు. ఎవరైనా పెళ్ళి కావాలి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి మీ పశ్చిమ నైరుతి, తూర్పు ఈశాన్యం చెక్ చేసుకొని సరి చేసుకుంటే హాయిగా పెళ్ళి అయిపోతుంది. సాయి రక్ష.